రైట్ కా హీరో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. అలాగే బన్నీ బెయిల్ పిటిషన్ పై పోలీసులు కౌంటర్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే గత విచారణలో కౌంటర్ దాఖలుకు పోలీసులు సమయం కూడా కోరారు. మరోవైపు సంధ్య థియేటర్ ఘటనలో హైకోర్టు మధ్యంతర బెయిల్ పై బన్నీ చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. రైట్గా హీరో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. అలాగే బన్నీ బెయిల్ పిటిషన్ పై పోలీసులు కౌంటర్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే గత విచారణలో కౌంటర్ దాఖలుకు పోలీసులు సమయం కూడా కోరారు. మరోవైపు సంధ్య థియేటర్ ఘటనలో హైకోర్టు మధ్యంతర బెయిల్ పై బన్నీ చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, మరి హీరో అల్లు అర్జున్ కి సంబంధించిన బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో నేడు విచారణ జరగనున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సంధ్య థియేటర్ యొక్క ఇన్సిడెంట్ లో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టులో కూడా విచారణ కొనసాగనుంది. ముఖ్యంగా చూస్తే బెయిల్ పిటిషన్ పై నేడు పోలీసులు కౌంటర్ కూడా దాఖలు చేయనున్నారు. ఎందుకంటే గత విచారణలో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి కూడా నాంపల్లి కోర్టు చెప్పిన నేపథ్యంలో పోలీసులు కొంత సమయం కోరారు. అయితే ఈ రోజు కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పి కూడా ఆ సమయం కోరడంతో పోలీసులు ఈ రోజు నాంపల్లి కోర్టులో కూడా ఈ యొక్క కౌంటర్ దాఖలు చేయనున్నారు. అయితే ఇప్పటికే హైకోర్టు మధ్యంతర బెయిల్ పైన కూడా అల్లు అర్జున్ ఇప్పుడు బయటే ఉన్నారు. అంతేకాకుండా గతంలో 14 రోజుల రిమాండ్ ముగియడంతో అందరూ కూడా కోర్టుకు వస్తూ అనుకున్నారు అల్లు అర్జున్. కానీ ఒక సెక్యూరిటీ రీజన్స్ వల్ల వర్చువల్ గా యొక్క కోర్టుకు కూడా హాజరయ్యారు అల్లు అర్జున్. అయితే ఈ నేపథ్యంలో చూస్తే సంధ్య కన్వెన్షన్ తొక్కిసలాట ఘటన పైన కూడా విచారణ ఇప్పటికే జనవరి 10కి వాయిదా వేసింది. ఆ 10 దాని తర్వాత కూడా రిమాండ్ పైన కూడా విచారణ కొనసాగనుంది. అయితే ముఖ్యంగా చూస్తే మాత్రము ఈ రోజు బెయిల్ పిటిషన్ పైన పోలీసులు కూడా కౌంటర్ దాఖలు చేస్తారు. కౌంటర్ లో మాత్రము ఎలాంటి అంశాలు పేర్కొంటారన్నది మాత్రము చాలా ఆసక్తిగా ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్ ఈ కేసులో ఏ లెవెల్ గా ఉన్నాడు, అంతేకాకుండా పోలీసుల అనుమతి లేకుండా కూడా అల్లు అర్జున్ వచ్చారని చెప్పి కూడా ప్రధానంగా మొదటి నుంచి కూడా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క కౌంటర్ లో ఎలాంటి అంశాలు దాఖలు చేస్తారనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్.